జై శ్రీమన్నారాయణ. రామచంద్రుడు కౌసల్యమ్మకి తల్లులందరికీ కూడా నమస్కరించి క్షమించమని ప్రార్థన చేసి సెలవివ్వండి అంటూ ధర్మగంభీరమైనటువంటి మాటలు, వినయపూర్వకమైనటువంటి మాటలు శ్రీరామచంద్రుడు మాట్లాడుతూ ఉంటే తల్లులందరూ ఒక్కసారిగా దుఃఖిస్తూ ఉన్నారు. ఆ తల్లులందరి రోదన ధ్వని అంతఃపురమంతా నిండిపోయింది. ఏ రాజుగారి భవనములో మృదంగముల ధ్వని ఉండేదో ఆ రాజుగారి భవనం ఇప్పుడు రోదన ధ్వనితో నిండిపోయింది. ఏ రాజుగారి భవనములో మంగళ నాదస్వరాలు వినిపిస్తాయో ఆ రాజుగారి భవనమంతా కూడా తల్లుల రోదన ధ్వనితో నిండిపోయింది. ఏ రాజుగారి భవనములో వందిమాగదులంతా స్తోత్ర పాఠములు చేస్తూ ఉంటారో ఆ రాజుగారి భవనము ఇప్పుడు తల్లులందరి చేత రామగుణ సంకీర్తనతో, రామ విరహ బాధతో, కైకేయీ దుర్గుణముల దూషణతో ఆ భవనమంతా నిండిపోయింది. సీతారామ లక్ష్మణులు దశరథ మహారాజుకి ప్రదక్షిణ చేశారు. ఇక బయలుదేరుతున్నారు. రాజుగారికి నమస్కరిస్తూ ఉన్నారు. దీనః సీతారామ లక్ష్మణులు దీనంగా ఉన్నారు. రాజుగారిని చూస్తే ముసలివాడైపోయాడు. వృద్ధులైనటువంటి అమ్మా నాన్నలకి సేవ చేసుకునేటటువంటి అదృష్టము లేకపోయిందే అనేటటువంటి బాధతో ఆ ముగ్గురు నాన్నగారికి నమస్కరించి రామచంద్రుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. రాఘవః శోకసమ్మూఢో జననీం అభ్యవాదయత్. ఇక రాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోతూ ఉన్నాడు. దుఃఖిస్తూ అమ్మకు పాదాభివందనము చేసి అమ్మ దగ్గర సెలవు తీసుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. రాముడు చూస్తూ ఉండగానే లక్ష్మణుడు కూడా ముందర కౌసల్యమ్మకే నమస్కరించి ఆ తర్వాత సుమిత్రాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు లక్ష్మణస్వామి. సుమిత్రాదేవి లక్ష్మణుణ్ణి దగ్గరగా తీసుకొని, కుమారా లక్ష్మణ, నువ్వు వనవాసము కోసమే పుట్టావు. రామే ప్రమాదం మాకార్షీః పుత్ర భ్రాతరి గచ్చతి. లక్ష్మణ, లోకరక్షణ కోసము కౌసల్యాదేవి రాముడిని ఏ రకంగా కన్నదో నేను నిన్ను రాముడిని అనుసరించడం కోసమే కన్నాను, జ్ఞాపకం పెట్టుకో. లక్ష్మణ, సీతమ్మతో రాముడు అడవిలో ఉన్నప్పుడు ఏ మాత్రము ఏమరుపాటు లేకుండా వారిద్దరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండు. లక్ష్మణ, రామ సౌందర్యాన్ని, రామగమన సౌందర్యాన్ని, రాముడు నడుస్తూ ఉంటే ఉండేటటువంటి అందచందాలని చూస్తే దేవతలు కూడా నిశ్చేష్టులైపోతారు, పరవశించిపోతారు. కానీ నువ్వు ఆ రకంగా పరవశించిపోయి రాముడిని రక్షించుకునేటటువంటి కర్తవ్యము మాత్రము మరచిపోకు సుమా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.